ఎంగేజింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేస్ లో వెళ్తుంది అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ మటుకు బుద్ధి కూర్చోబెట్టారు అనమాట ఆడియన్స్ ని. ఎక్కడా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటది. సత్యదేవ్ గారు, సత్యరాజ్ గారు, సునీల్, సత్య అసలు ఒక్కళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళు డాలీదా నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆడుతూనే ఉంటారు గేమ్. ప్రతి ఒక్కళ్ళు ఎవరి గేమ్ వాళ్ళది, బట్ క్లైమాక్స్ గా హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. సో అది బాగా అనిపించింది. ఎక్కడా కూడా ఏంటిది అనేలాగా లేకుండా ఎంగేజింగ్ కాన్సెప్ట్ నిజంగా. అండ్ స్క్రీన్ ప్లే మొత్తం కూడా స్క్రీన్ ప్లే వైబ్ అవుతుంది. స్క్రీన్ ప్లే ఎంజాయ్ చేస్తాము. ఎవరి క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాము. సో మంచి సినిమా జేబ్రా. ఖచ్చితంగా జేబ్రా కాదు, ఇవాళ రిలీజ్ అయిన 2 సినిమాలు కూడా అదిరిపోయి. నాకైతే విశ్వక్సేన్ గారిది సినిమా బాగుంది, అండ్ సత్యదేవ్ గారి సినిమా కూడా అదిరిపోయింది. సో 2 ఖచ్చితంగా థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా బాగుంటుంది. థ్రిల్లర్ సినిమాలు ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ 2 సినిమాలు థియేటర్లో ఉన్నాయి, వచ్చి చూడండి. వీకెండ్ వైబ్ ని ఎంజాయ్ చేయండి, థ్రిల్ ఎంజాయ్ చేయండి. సీటేజ్ థ్రిల్లర్ జేబ్రా అయితే మటుకు ఎంజాయ్ ఇట్. రేటింగ్ అయితే 5కి 3 ఇచ్చేసాను. ఇచ్చి పడేసిండు. అంటే ఆయన యాక్టింగ్ చాలా సినిమాల కంటే ఈ సినిమాలో బాగా ప్రూవ్ చేసుకున్నాడు. హైప్ ఉంది. అదే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ఇచ్చిండే కదా, అదే స్వీట్ నిజంగా సీరియస్ గా బొమ్మ ముందే సినిమా చూసాడు కదా, కాబట్టి సినిమా నిజంగా బాగుంది. మీనాక్షి చౌదరి అదే మ్యూజిక్ ప్లస్ పాయింట్. అది సెకండ్ హాఫ్ లా గుల్లడు గుల్లడు పాట ఉంది కదా, ఆ పాట ఒకటి బాగుంది. ఒక్కటే పాట కాదు, చాలా అంత బ్యాక్గ్రౌండ్స్ అయితే నిజంగా మస్తు కొట్టినారు. సూపర్ ఉంది సినిమా. ఈ వీక్ చాలా వచ్చినాయి కదా, కానీ ఈ సినిమా మాత్రం పక్కా. ఎందుకంటే మంచి మెసేజ్ ఉంది అట్లా అని చెప్పి. అంటే మాస్ కమర్షియల్ అట్లా కూడా కాదు, మెసేజ్ ఉంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. సీరియస్ గా బాగుంది, కళ్ళు మూసుకొని చూస్తుంది. మైనస్ లాంటి ఏంటంటే ఒకటి ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే చూస్తుంటే ల్యాగ్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ చూసాం కదా కనెక్ట్ అవుతాం అనమాట, అట్లా అవుతాము. కానీ బాగుంది. వచ్చి ట్రాప్ చేసేసి కెమెరాలో పోయిన వాళ్ళు మిడిల్ క్లాస్ అని ఏ విధంగా అసలు తొక్కుతున్నారంటే మామూలుగా లేదు. కానీ అదే మిడిల్ క్లాస్ అని తెలివి యూజ్ చేస్తే ఎట్లుంటుంది అనేది సినిమా మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది. కానీ మీనాక్షి చౌదరి గురించి చెప్పాలంటే ఆమె యాక్టింగ్ కి ఫిదా అయినా. ఎందుకంటే ప్రతిదీ బాధ్యతతో కూడుకున్న క్యారెక్టర్లు మాత్రమే వస్తున్నాయి ఆమెకి. బాధ్యత అంటే మీనాక్షి చౌదరి అన్నట్టే క్యారెక్టర్లు పడుతున్నాయి. ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అందరు రావాలని కోరుకుంటున్నా. ఆమె సినిమా లవర్, అందరు మూవీకి రండి. సినిమాలో ట్విస్ట్ ఎట్లున్నా భయ్యా? సినిమాలో ట్విస్ట్లు మామూలుగా లేవు. ప్రతి ఒక 10 నిమిషాలకు ట్విస్ట్ పడుతుంటా చూడు, మామూలుగా అంటే మామూలుగా అనిపించదు. ఫుల్ ఎక్సైటింగ్ ఉంటుంది ఆ ట్విస్టులు చూస్తుంటే. లాస్ట్ వరకు ట్విస్ట్లతోనే నడుస్తుంది సినిమా అంతా. మస్తు అంటే మస్తు అనిపించింది అన్న. మళ్ళీ విశ్వక్సేన్ ఇట్టు పడ్డట్టేనా? విశ్వక్సేన్ కి పక్కా ఇట్టు పడ్డట్టనే రాసి పెట్టుకోరు. చెప్తున్నాయి కదా, పక్కా సినిమాలు మామూలుగా రావు. ఒక 5 సినిమాలు సైన్ చేసుకోవచ్చు విశ్వక్సేన్ అన్న. మళ్ళీ ఓవరాల్ గా అయితే పర్లేదన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం మరీ లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది, ట్విస్టులు చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసేసరికి అరే ఇదేం సినిమా, ఎందుకు వచ్చావు అన్న ఒక ఫీల్ అయితే వస్తుంది. ఇంటర్వల్ వరకు అసలు కంప్లీట్ గా ఏం లేదు, కంప్లీట్ గా జీరో అసలు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి కూడా పోస్ట్ ఇంటర్వల్ కొంచెం 5 మినిట్స్ లాగ్ ఉన్నా సరే, తర్వాత వచ్చి ఒక ట్విస్ట్ వల్ల మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది మూవీ మొత్తం. అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ వచ్చే ట్విస్టులు కూడా కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించాయి. అంటే ఒక ట్విస్ట్ పక్కన పెడితే అది కాకుండా మిగతా వచ్చాయని కూడా ప్రెడిక్టబుల్ అనిపించాయి. అండ్ కంప్లీట్ గౌతమ్ ఎస్ఎస్సి సినిమా అలా ఏం లేదు, జస్ట్ ఒక పాయింట్ తీసుకున్నారు అంతే. ఏదైతే తన బీటెక్ చదివి ఒక మెకానిక్ గా చేస్తారో అలా ఉంది తప్ప ఏం లేదు. సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి హిట్ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం భరించాలి. ఫస్ట్ హాఫ్ భరిస్తేనే సెకండ్ హాఫ్ హిట్ అనుకోవచ్చు. కానీ అసలు ఒక పాయింట్ లో అయితే ఎందుకు వచ్చామన్న ఫీల్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ గా ఓవర్ యాక్షన్ చేస్తాడు అన్న, కంప్లీట్ గా ఓవర్ యాక్షన్ చేస్తాడు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం మెచ్యూర్డ్ గా యాక్ట్ చేశాడు. కానీ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ గా అసలు. మీనాక్షి చౌదరి తన యాక్టింగ్ సినిమాలో చాలా బాగుంది. అండ్ తన ఎమోషనల్ సీన్స్ అనేది చాలా బాగున్నాయి. శ్రద్ధ శ్రీనాథ్ ఫస్ట్ హాఫ్ అసలు తనది ఏముండదు, కంప్లీట్ గా ఏముంటుంది. మొత్తం సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది, కానీ ఫస్ట్ హాఫ్ ఏముంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం తన మీద ఉంటుంది. నేను సినిమాలు తీస్తా అంటున్నాడు, మరి ఇలాంటి సినిమాలు తీస్తే తను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ తగ్గట్టు సినిమా లేదు. సినిమా బాగుంది, కంటెంట్ ఉంది. కాకపోతే తను చెప్పిన మాటలకు అయితే అంత కంటెంట్ ఉన్న సెకండ్ హాఫ్ కూడా లేదు, అలా అయితే ఉంది. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ ఎందుకో సాంగ్స్ కూడా అవసరం లేని సాంగ్స్ పెట్టారు. స్టోరీ సెకండ్ హాఫ్ లో వచ్చే 2 సాంగ్స్ అయినా సరే స్టోరీకి అవసరం లేని సాంగ్స్, అవసరం ఏదో పెళ్లి సీన్ క్రియేట్ చేసి పాటలు పెట్టారు తప్ప అంత కూడా అవసరం లేదు. అండ్ తన క్యారెక్టర్ విషయానికి వస్తే క్యారెక్టర్ అసలు కంప్లీట్ గా ఫస్ట్ హాఫ్ అసలు టార్చర్లు పెట్టారు. అంటే మరి ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా స్టోరీ కంటెంట్ బాగుండడం వల్ల మేబీ మూవీ ఆడొచ్చేమో, కానీ తన యాక్టింగ్ వల్ల అయితే ఆడే ఛాన్స్ అయితే లేదు.
కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే తన మెకానిక్ అయినా సరే ఒక పోలీసులో ఆలోచించి ఒక వైట్ బోర్డు తీసుకొని ఒక మార్కర్ వేసి స్కెచ్లు వేసి అది కొంచెం మరి ఓవర్ ద టాప్ అనిపించింది. అంత డైరెక్షన్ అసలు బాగా, డైరెక్షన్ బాగాలేదు, ఎడిటింగ్ బాగాలేదు. ఒక ట్విస్ట్ లెవెల్ సెకండ్ హాఫ్లో 3-4 ట్విస్ట్లు ఉన్నాయో అవి బాగా సరిగ్గా రివీల్ చేయలేదు. ఇంకొంచెం బాగా రివీల్ చేసి మంచి గ్రిప్పింగ్గా తీసుకుంటే ఇంకొంచెం బాగా మంచి హిట్ అయ్యేది. ఇప్పుడు హిట్ అయ్యింది కాకపోతే ఇంకొంచెం మంచి హిట్ అయ్యేది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేశాడు, కంప్లీట్గా ఓవర్ యాక్షన్. సెకండ్ హాఫ్ కొంచెం మెచ్యూర్డ్ సటిల్ పెర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ఇద్దరున్నారు, ఇద్దరు బాగా యాక్ట్ చేస్తారు. మీనాక్షి అయితే తన ఎమోషనల్ సీన్స్ అయినా సరే, లవ్ ట్రాక్ అయినా తను చాలా బాగుంది, బాగా యాక్ట్ చేస్తుంది కూడా. అండ్ సెకండ్ హీరోయిన్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో మేబీ తనకి ఏం ఉండకపోవచ్చు, అనుకోవచ్చు ఈమె ఎందుకు పరకామదాస్ రిజెక్ట్ చేసింది, అది రిజెక్ట్ చేసి ఎందుకు యాక్సెప్ట్ చేసింది అన్న ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. ఆ డౌట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 minutes అయితే క్లియర్ అవుతుంది. ఓకే తనకు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మంచి రోల్ దొరికింది అన్న ఇదైతే ఒప్పుకోలేదు. ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు. ఫస్ట్ 90 minutes అసలు కంప్లీట్గా జీరో. అసలు అంత కంటెంట్ లేని సినిమా అయితే ఈ రోజు ఏది రాలేదు. కాకపోతే తర్వాత వచ్చే ఒక 45 minutes అయితే చాలా గ్రిప్పింగ్గా తీసుకున్నారు, మంచి స్టోరీ ఉంది అండ్ మంచి సోషల్ మెసేజ్ అయితే ఉంది మూవీలో. 2.5 to 3 అవచ్చు. అందరూ బాగానే సునీల్ అన్న. సాంగ్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మెయిన్లీ ఇట్లా ఫైట్స్ లలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీరియస్ గా. ఓకే, ఇంత ముందు మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఇది బెటరా లేకపోతే యావరేజా? లేదు ఇది పక్కా బెటర్. ఇది యావరేజ్ ఇట్లా తక్కువ అట్లా కూడా కాదు, బెటర్, సీరియస్ గా బెటర్. మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 5 to 5. మన సినిమా అనుకోండి ధమాకా టైప్. నేను మరీ ఫలక్నామా దాస్ అని చెప్పలేను, ధమాకా అనుకోండి అంతే. అంటే మాస్కా దాస్ అనే పేరు ఈ సినిమాలో వినపడిద్దా? యా షూర్, ఖచ్చితంగా వినిపిస్తుంది అన్న. హీరోయిన్స్ ఎట్లా ఉన్నారు? మీనాక్షి చౌదరి హీరోయిన్ ఇస్ బాగుంది అన్న. శ్రద్ధా సిన్హా అయితే ట్విస్ట్ వేరే లెవెల్ అన్న. అసలు ఒక్కొక్క ట్విస్ట్ బలగం మూవీ వచ్చిందని చెప్పి కూడా అంటున్నారు. లేదన్న, బలగం తోడు పోల్చలేమన్న. బలగం వేరు, ఇది వేరు అన్న. బీజిఎమ్స్ అవన్నీ బాగానే ఉన్నాయి అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. సినిమాలో ఎవరంగా మాట్లాడితే ట్విస్ట్ ఎక్కువ ఉన్నాయి అన్న. ఎప్పుడెప్పుడు మనము నెక్స్ట్ ట్విస్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. షూర్, ఖచ్చితంగా బాగుందండి. మేకింగ్ కూడా, డైరెక్టర్ కూడా ఎక్కడ తగ్గలేడు. మేబీ నేను 3 ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే సాంగ్ లో కొంచెం ల్యాక్స్ ఉన్నాయి మూవీలో. అంటే సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేకుండా అలా నడుస్తూ ఉంటది. అంటే కావాల్సిన చోట్ల సాంగ్స్ పెట్టాడు, ఎక్కడికైనా పెట్టేసింది. థ్యాంక్ యూ. ఆశ మిడిల్ క్లాస్ వాళ్ళకు ప్రతిసారి ఒక ఆశ అవసరం ఎప్పుడు పుడుతూనే ఉంటాయి అన్న. ఎందుకంటే అది మిడిల్ క్లాస్ కాబట్టి అవసరాలు ఉంటాయి, ఆశ ఖచ్చితంగా ఉంటుంది కర్రలు ఎదగాలని. అలాంటి పట్టుకొని వాళ్ళ ఎమోషన్ని చూస్ చేసుకొని కొంచెం తెలివి కల్లోళ్ళు ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ ట్రాప్ చేస్తారు అన్న విషయం మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థమైతే వాడు ట్రాప్ చేయడం స్టార్ట్ చేసే ఎట్లుంటా అనేది ఇది మెకానిక్ రాకే సినిమా అన్న. విశ్వకన్నా యాక్టింగ్ మాత్రం చింపిసి పెట్టిండు. నిజంగా చెప్తున్నాయి కదా, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడు వచ్చి ఈ సినిమా చూడాలన్న. బాగాలేదంటారు ఫస్ట్ హాఫ్ అన్న. ఎవరు బాగాలే అన్నారు చెప్తున్నా? ఫస్ట్ హాఫ్ లాగా ఎవరు వాళ్ళు సినిమా చూసే చెప్తురా, నిద్ర మబ్బుల చూసి చెప్తురా, లేకపోతే ఏదైనా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ పెట్టుకొని వచ్చి పాపం సినిమా చూస్తురా, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమంటారు ఆలోచిస్తురా, నాకైతే అర్థమైతే అన్న. మరి అసలు ఫ్రెష్ మైండ్ తో రాదు సినిమాకి, మొహం కట్టుకొని లేకపోతే స్నానం చేసి సినిమాకి వచ్చి సినిమా చూస్తే తెలుస్తుంది. చాలా యూనిక్ పాయింట్ అన్నారు. పొలిటీషియన్ గెటప్ కూడా ఒకటి ఏదో వేసుకొని వచ్చింది కాదు, అది మీకు సినిమాలో తెలుస్తుంది.